అలా ఇది కూడా మనకు తెలంగాణ TGNNS అనే ఒక వెబ్సైట్లో వచ్చింది ఫ్రెండ్స్. నేను వెబ్సైట్ కూడా అక్కడ క్లియర్ కట్గా పెట్టిన. 3 ఆగస్ట్ 2025కి వచ్చిన కథనం ఏందనంటే కల్వకుంట్ల కవితను బీఆర్ఎస్ల నుంచి సస్పెండ్ చేస్తురట. కల్వకుంట్ల కవిత గారిని బీఆర్ఎస్లో సస్పెండ్ చేస్తురట. అయితే డాట్స్ కనెక్ట్ చేయండి. డాట్స్ ఇవాళ పేపర్లలో కూడా వచ్చింది కదా, పేపర్లలో కూడా ఫుల్ అన్ని పేపర్లలో అదే. కవిత గారు గంభీరమైన ఆరోపణలు చేసిరట. ఏమనని? మన నల్గొండాల జగదీశ్వర్ రెడ్డి గారి మీద, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారి పైన గంభీరమైన ఆరోపణలు చేసిరట. లిల్లీపుట్ అని చెప్పి ఒక ఆరోపణ చేసిండట. అయితే ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు సర్వసాధారణం రాజకీయాలలో, కాదని అంటారు. కాకపోతే చిత్రగుప్త్కి వేరే ఛానళ్లకు తేడా ఏముంటుంది తెలుసా ఫ్రెండ్స్? టైమింగ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒకసారి మీరు ఆలోచించుండ్రి. ఫస్ట్ లెటర్ లీక్ అయ్యి, లెటర్ లీక్ కాగానేమో నానా ఎవడాడు నేను నీకు రాసిన లెటర్ లీక్ చేయించింది, కొంతమంది నీ పక్కలుండి నీకు చెడు నేర్పిస్తున్నారు నానా అని చెప్పి ఒక బిడ్డ ఆవేదన. తర్వాత వద్దాము పర్సనల్గా ఏంది ఏం కథ, బిడ్డే తండ్రి పంచాయతీలో నేను వదలుచుకోలే, నేను రాజకీయాన్ని మట్టుకే ఉంటా. లెట్ మీ బీ వెరీ హానెస్ట్. దాని తర్వాత ఏమవుతుందనంటే బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేస్తున్నారు అని చెప్పి కల్వకుంట్ల కవిత గారు కూడా మాట్లాడతారు. ఇదే మాట ఎవరు మాట్లాడతారు? మళ్ళా బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేస్తున్నామో వెనకటికి రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. తర్వాత కవిత గారు లెటర్ రూపంలో ఈ పంచాయతీ జరుగుతున్నప్పుడు మాట్లాడతారు. ఈ ముచ్చటకు నెయ్యెవరు పోస్తారు అని అంటే సీఎం రమేష్ గారు పోస్తారు. సీఎం రమేష్ గారు అంటే చంద్రబాబు మనిషి రమేష్. సీఎం రమేష్ గారు ఈ ముచ్చట తెలపంగానే జగదీశ్వర్ రెడ్డి గారు వాళ్ళకి కౌంటర్ ఇస్తారు. మళ్ళీ ఇది తమ్నేల్ వచ్చింది, ఏ ఛానల్ అని అంటే మిర్రర్ టీవీలో ఏమో వచ్చినట్టుంది. ఇది ఏ రమేష్ నాలుకే చీరేస్తా అని చెప్పి జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడతారు. జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడంగానే మళ్ళా పరోక్షంగానా ప్రత్యక్షంగానా సీఎం రమేష్కి మద్దతు తెలిపినట్టు కవిత గారు జగదీశ్వర్ రెడ్డి గారిని లిల్లీపుట్ అని మాట్లాడుతుంది. ఇవాళ ఎవరి చేతులకి ఏ రాజకీయాలు వెళ్ళిపోయినాయి అనేది ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఏ మనుషులు ఏ పార్టీకి ధోకా చేస్తున్నారు అనేది మీరు అర్థం చేసుకోండి. ఇవాళ కల్వకుంట్ల కవిత జాగృతి జోష్ ఏమా అని చెప్పి ఆలోచిస్తున్న తరుణంలో చిట్టా ఓపెన్ చేస్తుంది చిత్రగుప్త్ ఫ్రెండ్స్. ఇప్పుడు కల్వకుంట్ల కవిత ఒక బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడు ఆమె మీద వేటు పడే ఛాన్స్ కూడా ఉంది అని చెప్పి మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ శ్రేణులలో మాట్లాడుతున్నారు. అయితే ఉండకపోవచ్చు, ఫ్యామిలీ ఇష్యూ కాబట్టి సర్దుకపోతుందొచ్చు. కాకపోతే రాజకీయ నిపుణులు మాట్లాడుతున్నారు, చెప్తున్నారు. ఎందుకంటే డైరెక్ట్ నేను యాజ్ ఇట్ ఈస్ అక్కడ వచ్చిందే మాట్లాడుతున్నా. ఒకప్పుడు జాగృతి ప్రైడ్, తెలంగాణ ప్రైడ్ మన కల్వకుంట్ల కవిత గారు. అయితే సడన్గా కవిత గారు నేను వెనకటికి ఇప్పుడు జస్ట్ కార్లో వస్తుంటే ఆటోలో వెనక ఒక పోస్టర్ చూసిన, 72 గంటల హంగర్ స్ట్రైక్, నిరాహార దీక్ష, 72 గంటల నిరాహార దీక్ష కవిత గారిది అని చెప్పి ఆమె ఇంట్లోనే కూర్చొని 72 గంటల నిరాహార దీక్ష అని చెప్పి చెప్తుండ్రు. అయితే మై డియర్ ఫ్రెండ్స్ ఆఫ్ తెలంగాణ, బీసీ బిడ్డలని అడుగుతున్నా, అంటే బీసీల యొక్క ఆత్మగౌరవము షెల్ఫ్ లైఫ్ పీరియడ్ ఉంటుందా? దానికి అంటే ఎక్స్పైరీ డేట్ ఉంటుందా? 72 గంటల పాటే నడుస్తుందా పంచాయతీ అని ఆలోచిస్తుంటే, ఈ జాగృతి లేని సత్యాగ్రహంలా సైడ్ డిష్ ఉంటుంది కదా పక్కకు, అంచుక్ అంటాం మనం తెలంగాణలో. ఈ అంచుక్ ఏమున్నది అని అంటే లవ్, లెటర్ అండ్ లాయాలిటీ. తన కుటుంబంతో, లవ్ కుటుంబంతో, కేసీఆర్ గారి కుటుంబంతో, కల్వకుంట్ల ఫ్యామిలీ యాక్చువల్గా ప్రేమ, ఒక లెటరు, దాని తర్వాత లాయాలిటీ, 3 కనిపిస్తున్నాయి. లవ్, లెటర్ అండ్ లాయాలిటీ. ఏంది గిరీష్ ఏం మాట్లాడుతున్నావు అని అంటే, ఎమ్మెల్సీ కవిత తెలంగాణ పులి అని చెప్పి మాట్లాడతారు కదా, కేసీఆర్ గారి సుపుత్రిక అంతే కదా, పాపాకి పరి. అండ్ మాకు ఛాంపియన్ ఆఫ్ బతుకమ్మ డిప్లొమసీ. బతుకమ్మ ఆమెనే కదా వెనకటికి మొత్తం మనకు పరిచయం చేసింది, కవిత గారే కదా. సో ఆమె నేనేమంటా అంటే ఛాంపియన్ ఆఫ్ బతుకమ్మ డిప్లొమసీ ఎవరు అని అంటే కల్వకుంట్ల కవిత గారే. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఇవాళ ఆటో మీద పోస్టర్ చూసిన తర్వాత బీసీ ఝాన్సీ రాణి ఎవరు అని అంటే మన కల్వకుంట్ల కవిత అని చెప్పి చెప్పుకోవచ్చు. అయితే ఈ కెటిల్ ఏం బాయిల్ అవుతున్నది ఇప్పుడు అని చెప్పి ఆలోచిస్తున్న తరుణంలో ఏం మాట్లాడాల్సి వస్తుందని అంటే, ఈ బీసీ రైట్ల కోసము ఈ కాంగ్రెస్, ఈ బీసీ, నాకు నవ్వు వస్తుంది అంటే నేను చాలా ఆచితూచి మాట్లాడుతున్నా.
ఇప్పుడు బీసీ ఝాన్సీ రాణి గారు కల్వకుంట్ల కవిత గారు అయినారు కదా, వీళ్ళు ఏమైపోయిందని అంటే ఫ్రెండ్స్ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటనంటే, ఈ వేడెక్కిన కర్రీ ఉంది చూడు, బీసీ కర్రీ అనేది ఏదైతే ఉంది చూడు, దీనికి కాంగ్రెస్ మసాలాల కవిత ఎందుకు వేస్తుంది తన వంటలల్లా అని చెప్పి అందరూ మాట్లాడుకుంటుర్రు. కరెక్టే, మంచి మసాలా ఉడుకుతున్నది కాదని అని అంటలేండి. ఈ కర్రీలా కాంగ్రెస్ మసాలా ఎందుకు వేస్తుంది కవిత గారు అని చెప్పి విశ్లేషకారులు మాట్లాడితే ఎవరు మాట్లాడతలేరు. ఎందుకనంటే దీనికి కేవలం షెల్ఫ్ లైఫ్ పీరియడ్ 72 hours మళ్ళీ బీసీల ఎదుగుదల అనేది నిత్యం కదా, అది నిజం కదా, అది ఎల్లప్పుడూ ఉండాలి కదా. 72 గంటల పాటు మీరు ఆమరణ నిరాహార దీక్షను మీ ఇంట్లో చేసినంత మాత్రాన బీసీలు బాగుపడిపోతారో లేకపోతే బీసీలు బాధపడిపోతారో, వైస్ వర్సా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ముంగడ పోదు కదా కవిత గారు అని చెప్పి మాట్లాడితే ఏం మాట్లాడలేకపోతున్నాం. అయితే నా అనాలిసిస్ మట్టుకు మాత్రం నేను వాళ్ళ ఫ్యామిలీ జోలికి పోను, ఎందుకంటే తండ్రి బిడ్డల పంచాయతీ, వాళ్ళు మంచిగా ఉండాలా. ఏ తండ్రి అయినా బిడ్డను ప్రేమిస్తాడు, ఏ బిడ్డనైనా తండ్రిని ప్రేమిస్తుంది. నేను అక్కడ పోదలుచుకోలే, అది తప్పు కూడా, మనం పోవద్దు కూడా. లెటర్ రాయడము తర్వాత వాళ్ళు ఒకటి అవుతారు, వాళ్ళ పెద్ద ఇష్యూ ఏం లేదు. నా ఇష్యూ ఏందనంటే ఇలా కవిత గారు సడన్గా జగదీశ్వర్ రెడ్డి గారిని లిల్లుపుటియన్ లీడర్ అని చెప్పి మాట్లాడిండు కదా, నాకు గులివర్ ట్రావెల్స్ విత్ నల్గొండ పాలిటిక్స్ అని చెప్పి ఒక టైటిల్ గుర్తొచ్చింది. ఇలా గులివర్ ట్రావెల్స్ ఏడుకొచ్చిర్రు అని అంటే నల్గొండ పాలిటిక్స్ దగ్గర ఆగిపోయారు. ఇలా జగదీశ్వర్ రెడ్డి గారిని లిల్లుపుటియన్ అనడంలో కవిత మనస్తత్వం ఏంది అని చెప్పి మాట్లాడుతున్నాం. అయితే ఆమె రాజకీయ చరిత్ర కూడా మనం గట్టిగా ఒకసారి ఆలోచించుకోవాలి. ఏందనంటే 2019 లోక్సభ ఎలక్షన్స్లో కవిత గారు బీజేపీ అరవింద్ ధర్మపురి గారిపైన ఓడిపోయింది. 70,000 ఓట్ల సుమారు అటు ఇటు ±1000 ఓట్స్ అటు ఇటు తను ఓడిపోయింది. 2023లో కవిత గారు ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ తీసుకున్నారు. అయితే ఎమ్మెల్సీ కాంగనే కవిత బీసీల కోసం ఎప్పుడు కొట్లాడలే. ఎమ్మెల్సీ కాంగనే కవిత గారు బీసీల కోసం ఎప్పుడు కొట్లాడలే. సడన్గా ఈ డెమోక్రసీ ఎప్పుడు మొదలవుతుంది తెలుసా ఫ్రెండ్స్? ఎప్పుడైతే నువ్వు ఎలక్షన్లు ఓడిపోతావు చూడు. ఇలా మన రాహుల్ గాంధీ కూడా డెమోక్రసీ ఖత్రేమే అని ఎందుకు మాట్లాడుతున్నాడు? ఎలక్షన్ ఓడిపోయినప్పుడు. ఎప్పటికైతే కాంగ్రెస్ పవర్ ఉండే చూడు, డెमोक्रेसी बहुत अच्छा था, डेमोक्रेसी में कोई दिक्कत नहीं थी, डेमोक्रेसी सब कुछ ठीक ठाक चल रहा था, उसमें कोई दिक्कत ही नहीं थी, उसमें कुछ बात ही नहीं करने का. బట్ డెమోక్రసీ ఎప్పుడు ప్రాబ్లంలో వస్తుంది? నువ్వు ఎలక్షన్ ఓడిపోగానే వస్తుంది. లీక్డ్ లెటర్, డాడీ డియరెస్ట్ అండ్ డైనాసిటీ పాలిటిక్స్ అండ్ డైనాసిటీ డిస్ట్రెస్ మొదలవుతుంది. లీక్డ్ లెటర్, కవిత గారి లీక్డ్ లెటర్ ఏదైతే ఉండనో అది చూస్తే ఎట్లా అనిపించింది అంటే ఎక్స్పైర్డ్ కాంగ్రెస్ మేనిఫెస్టోలే కనిపించలేదా మీకు? కొన్ని విషయాలలో నానా నువ్వు ఇక్కడ మాట్లాడలే, నానా నువ్వు అక్కడ మాట్లాడలే, శ్రేణులలో ఇట్లుండే, శ్రేణులలో అట్లుండే, నువ్వు ఇది మాట్లాడేది ఉండే, నువ్వు ఇది చేసేది ఉండే. సో ఎక్స్పైర్డ్ కాంగ్రెస్ మేనిఫెస్టో అని చెప్పి చెప్తున్నారు. అయితే ఇలా ప్రపంచ జాగృతి ఛాంపియన్ మన కల్వకుంట్ల కవిత గారు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలుపుతున్నదా అన్న క్వశ్చన్ మార్కు, అనుమానము. మళ్ళీ ఇదే కాంగ్రెస్ పార్టీ వెనకటికి మళ్ళీ వాళ్ళ డియరెస్ట్ డాడీ కేసీఆర్ గారిని డిక్టేటర్ అని చెప్పి చెప్పిండ్రు. తెలంగాణ సాధనల ఆత్మ బలిదానాలు తీసుకున్న ఈ కాంగ్రెస్తో చేతులు కలపడం అనేది మళ్ళా పార్టీకి ద్రోహం చేసినట్ట, లేకపోతే తన జాగృతి పేరు మీద ఏదైతే జాగృతి చేసే ప్రయత్నం చేసింది కదా తెలంగాణ ప్రజలకు, ఆ జాగృతికే ఇలా మోసం చేసినట్ట, లేక రాష్ట్ర ప్రజలను మోసం చేసినట్ట? మీ కామెంట్ రూపంలో చెప్పుర్రి ఫ్రెండ్స్. ఈ బీసీ సత్యాగ్రహ ఇప్పుడు ఏదైతే మొదలైంది కదా, ఇది నాకు పొలిటికల్ తాంత్రిక్ రిచువల్ లెక్క కనిపిస్తున్నది. పొలిటికల్ తాంత్రిక్ రిచువల్ లెక్క కనిపిస్తున్నది. అంటే రియల్ అజెండా ఏంది అని చెప్పి మాట్లాడితే నాకు అర్థమవుతలేదు. ఎందుకనంటే ఇప్పుడు బీసీ సత్యాగ్రహ ఏదైతే మన కల్వకుంట్ల కవిత గారు మొదలెట్టారు కదా, ఇంతకు ముందు ఎప్పుడన్నా బీసీ డిమాండ్లు ఇవి ఉన్నాయి అని చెప్పి రేవంత్ రెడ్డి గారికి ఏమన్నా వినతి పత్రం ఇచ్చిండ్రా కవిత గారు? ఇప్పటిదాకా ఒక్కసారి కూడా ఇయ్యలే. 10 సంవత్సరాలలో పోనీ కవిత గారు ఎప్పుడన్నా ఇది ఇచ్చిండ్రా? ఇయ్యలే. బీసీ లీడర్లు, బీఆర్ఎస్లో ఉన్న బీసీ లీడర్లే పొలిటికల్ స్టంట్లు వద్దు మనకు అని చెప్పి మాట్లాడుతున్న వేళల కవిత గారు బీసీ సత్యాగ్రహం మొదలెట్టడం అనేది నిజంగా ఒక ఆశ్చర్యచకితం కల్పిస్తుందని చెప్పి నిపుణులు మాట్లాడుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇంకొకటి ఏందనంటే యావత్ భారతదేశంలో, స్వతంత్ర భారతదేశంలోనే ఈ సత్యాగ్రహం ఏదైతుందో ఫస్ట్ చరిత్రలో నిలిచిపోతుంది ఫ్రెండ్స్. ఏంది తెలుసా? ఈడీ రేడ్ల తర్వాత, పొలిటికల్ రిలవెన్స్ పోయిన తర్వాత, కాంగ్రెస్ డీల్ కుదుర్చుకున్న తర్వాత ఒక
నాయకురాలు బీసీ సత్యాగ్రహం మొదలెట్టింది. అంటే ఈడీ రేడ్ల తర్వాత పొలిటికల్ రిజంబులెన్స్ ఆర్ రిలవెన్స్ తగ్గిన తర్వాత. సో ఈ సత్యాగ్రహానికి ఏం పేరు పెడతారో నాకు చెప్పరు. ఎందుకు ఈ మాట నేను మాట్లాడాల్సి వస్తుంది ఫ్రెండ్స్ అని అంటే 2014 నుంచి 2018 వరకు ఎప్పుడైతే కల్వకుంట్ల కవిత గారు ఎంపీ స్థానంలో ఉండెనో, నిజామాబాద్ ఎంపీ పదవి అనుభవించినరో, ఒక్కసారి కూడా బీసీల పట్ల ఏదైనా క్యాంపెయిన్ చేసిండ్రా, ఏదైనా లా ప్రపోజ్ చేయమని చెప్పినరా అని అంటే, బీసీల పక్షాన మాట్లాడినరా అంటే ఏం మాట్లాడలే. 2018 నుంచి 2023 వరకు ఆమె ఎమ్మెల్సీ లాగా కూడా ఉండే అనుకుంటా, ఉన్నదనుకుంటే. ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్నప్పుడు కూడా ఆమె లిక్కర్ కేసు లేకపోతే లాస్ రికవరీ ఎక్సెట్రా ఈ ఆరోపణల చుట్టే ఆమె రాజకీయ జీవితం తిరిగింది తప్ప బీసీల చుట్టూ తిరిగిందా అని చెప్పి ఎవరైనా ప్రశ్నిస్తే కవిత గారు ఏం సమాధానం చెప్తారని చెప్పి నేను ఇంకోటి అడుగుతున్నా. 2025లో సడన్గా ఈ బీసీ రైట్స్ రావడం అనేది ఏంది అని చెప్పి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వేస్తున్నారు. ఇది ఏందనంటే నరసింహ సినిమాలో ఒక, నేను ఇక పోదలుచుకోలే, బోత్ ఆర్ నాట్ సేమ్, వదిలేస్తున్నా. ఇవాళ కేసీఆర్ సైలెంట్ ఉన్నాడు, కేటీఆర్ స్ట్రాటజిక్గా ఆడుతున్నాడు, హరీష్ రావు గారు న్యూట్రల్ ఉన్నారు, బట్ బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం కన్ఫ్యూజన్లు ఉన్నారు. ఈ పంచాయతీ సాల్వ్ చేయాల్సింది ఎవరు? ఇవాళ రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు, మీ బీఆర్ఎస్ క్యాడర్ అడుగుతున్నది. దానికి మీరు ఏం చెప్తారు? ఇన్ఫ్యాక్ట్ జాగృతి పిల్లలకు మీరు ఏం సమాధానం చెప్తారు? జాగ్రత్తలా మళ్ళీ జోష్ ఎట్లా నింపుతారు అని చెప్పి చెప్తారు. కవిత గారు పేపర్లలో ఏమన్నారంటే టైం వచ్చినప్పుడు అన్ని ఎక్స్పోజ్ చేస్తా అని చెప్పి మాట్లాడతారు. అయితే మేడం, ఇది తెలంగాణ, బిగ్ బాస్ షో కాదు. టైం వచ్చినప్పుడు లేదా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఇట్లాంటివి ఉండవు. తెలంగాణ ప్రజలకు అంత మూడ్ లేదు. మీకు నచ్చినప్పుడు మీరు ఆధారాలు పెడతా అని మాట్లాడారు కదా కవిత గారు, అది ఆ టైం కోసం వేచి చూసే అంత మూడ్ లేదు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఎ స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ ప్లీజ్ ప్రొడ్యూస్ ఇట్, లెట్ అస్ హ్యావ్ ఎన్ ఎవిడెంట్ బేస్ రివ్యూ అని చెప్పి మాట్లాడుతున్నారు మేడం. సో మీరు ఏం మాట్లాడతారు అని చెప్పి చెప్తున్నారు. అయితే వెనకటికి సోనియా గాంధీ గారితో తెలంగాణ అజిటేషన్లో పోరాడిన జాగృతి ఛాంపియన్ కవిత గారు ఇవాళ రాహుల్ గాంధీ నేతృత్వంలో మళ్ళీ చేతులు కలుపుతారా? దీన్ని అగర్ ఇది నిజమైతే షేక్స్పియర్ వెనకటికి ఒక మాట అంటుండే, ఏందనంటే ట్రాజెడీ ఆఫ్ ది క్రౌన్ ప్రిన్సెస్ అని చెప్పి షేక్స్పియర్ అన్న మాటలు నిజమైతాయి అని చెప్పి చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఇలా కవితక్క కరెంట్ క్రూసేడ్ ఏంది అని అంటే బీసీ చైతన్యం అని చెప్పి చెప్తున్నారు. మళ్ళీ ఇది పర్సనల్ అంబిషనా లేదా పొలిటికల్ లెగసీ కోసము అన్వేషణనా? మళ్ళీ పార్టీ సఫర్ అవుతున్నది, కుటుంబం ఇంకా సఫర్ అవుతున్నది, బాధ పెరుగుతున్నది, బాధ్యత తగ్గుతున్నది అని చెప్పి బీఆర్ఎస్ క్యాడర్లు మాట్లాడుకుంటుంటే ఏం మాట్లాడతాం? ఇది రేవంత్ రెడ్డి ఆడుతున్న ఆటనా లేకపోతే బీఆర్ఎస్ పైన వేటనా? దీని మీద ఎవరు మాట్లాడతలేరు. దీనిలో పావు ఎవరైతున్నారు? పదవుల పావులల్లా ఎవరు ఆట ఆడుతున్నారు అని అనేది ఎవరికి అర్థమవుతలేదు. కేవలం 72 అవర్ ప్రొటెస్ట్ ఏదైతే సత్యాగ్రహం ఉందో అది ఫైనా? జాగృతి ఛాంపియన్ కల్వకుంట్ల కవిత గారికి ఒక చిన్న విన్నపం ఏందనంటే, మేడం, దశాబ్దాల వారి పెయిన్ తెలంగాణ, 1200 మంది ఆత్మ బలిదానం తెలంగాణ, ఎంతోమంది బడుగు బలహీన వర్గాల ఆత్మ బలిదానం తెలంగాణ, కేవలం 72 గంటల పొలిటికల్ స్టంట్ బలగం కాదు తెలంగాణ. ఇది మీరు అర్థం చేసుకోండి. మళ్ళీ మీరు చేపట్టిన ఈ బీసీ సత్యాగ్రహం ఏమన్నా బ్యాక్వర్డ్ క్లాసెస్ క్యాంపెయినా లేకపోతే బ్లేమ్ క్యాంపెయినా అని చెప్పి రాజకీయ నిపుణులు అడిగితే మీరు ఏం చెప్తారు? ఫైన్, జాగృతి జోష్ నేను నింపలేకపోవచ్చు. ఇప్పుడు లైక్, షేర్ అండ్ కమెంట్ ఫర్ జాగృతి అని మీరు నేను మీకు చెప్పలేరు, ఇన్ఫ్యాక్ట్ మీరు చేయలేరు కూడా, ఎందుకంటే ఈ అట్టర్ కన్ఫ్యూజన్లో మీరు కూడా ఏం చేయలేరు. సో ఆ కన్ఫ్యూజన్లో మీరు సతమతమవుతున్న వేళలా మిమ్మల్ని కన్విన్స్ చేసినామని చెప్పి మేము అనుకుంటున్నాం. సో ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చిత్రగుప్త్ ఇఫ్ యూ లైక్ ది కంటెంట్ ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.